సిఆర్ఆర్ నెంబర్ 120 2017 పిటిషనర్ సుభాష్ చంద్రబోస్ అడ్వకేట్ కె కృష్ణవంశీ. నమస్కారం సార్. అన్నా పెళ్లి కొడుకు తెల్లగా అందరికన్నా ఎత్తుగా ఉన్నాడనా? లక్షణంగా ఉన్నాడురా. ప్రతివాది లిటిగెంట్ వెంకట్రావు అడ్వకేట్ ఎన్ చెంగయ్య. లిటిగెంట్ వెంకట్రావు లిటిగెంట్ వెంకట్రావు లిటిగెంట్ వెంకట్రావు. మొదట పిటిషనర్ తరపున. మై లార్డ్, ఈరోజు విచారణకు వచ్చిన ప్రతివాది పేరు వెంకట్రావు. కానీ ఆ వెంకట్రావు పేరు ముందున్న లిటిగెంట్ ఆయన కలుపుకున్నది. ఆయన బావ పేరు ఆదికేశవ. ఆ ఆదికేశవుని ఎవరైనా ఎదిరించినా, కేసు వేసినా ముందు బెదిరిస్తారు, వినకపోతే చంపేస్తారు. ప్రస్తుతం ఆయన మీద 7 హత్య కేసులు ఉన్నాయి. అందులో 5 హత్య కేసుల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ ఆయన్ని కోర్టు విడుదల చేసింది. అయితే ఒక జంట హత్యల కేసులో జడ్జిమెంట్ ఈయనకు వ్యతిరేకంగా వచ్చి 20 ఏళ్లు యావజ్జీవ శిక్ష పడింది. కానీ ఆయన శిక్ష పూర్తిగా అనుభవించకుండా కేవలం 5 సంవత్సరాలే జైల్లో ఉన్నారు. గవర్నమెంట్ ఉత్తర్వుని కారణంగా చూపి తన రాజకీయ పలుకుబడితో ఈజీగా బయటకు వచ్చేశారు. విడుదలైన మరుసటి రోజే తన ఊరి చెరువులో స్నానం చేస్తున్న శంకర్ అనే వికలాంగుణ్ణి ఈయన హత్య చేశారని ఆర్టీఓ సుభాష్ ఆధ్వర్యంలో ఈయన మీద విచారణ జరుగుతోంది. సత్ప్రవర్తన పేరుతో విడుదలైన వారిపైన 2 ఏళ్ల వరకు ఏ కంప్లైంట్ ఉండకూడదు. ఒకవేళ ఆయనపైన ఏ సందేహం ఏర్పడినా ఆ విడుదల రద్దు అవుతుందని చట్టంలో ఉంది. కనుక ఆయన విడుదల రద్దు చేసి నా క్లయింట్కి న్యాయం చేయమని సవినయంగా కోరుకుంటున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్గా మీరేం చెప్తారు? నాకు కొంచెం టైం కావాలి యువర్ ఆనర్. వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేస్తున్నాను. థ్యాంక్స్ అయ్యా. అన్నా మన పార్వతి వాగుడు పెట్ట, పెళ్లి కొడుకు వకీల్, నువ్వు సాములోడివి. ఇక 24 గంటలు మన ఇంట్లో గోలగోలగా ఉంటుందేమో. సరే ఇప్పుడు పైకెందుకు? ఆయన్ని కలిసి మనం మాట్లాడాలిగా. ఓ డైరెక్ట్ ఎంక్వైరీ. ఏంటన్నా ఎక్కడుంటారని చెప్పారా? ఈ నెల కాకపోతే ఏమిటి, వచ్చే నెల లోపల ఇద్దాం. అది వస్తున్నాడు. నెక్స్ట్ కేసు ఏ కోర్టు? AN 2 సార్. పోవడానికి రెడీయా? అర్థం కాలేదా? గొడవ గురించి చెప్పాను. ఈ ఊళ్ళో పోట్లకెత్తాలంటోళ్ళం, అలాంటిది మాతోనే ధీటుగా గొడవ దిగుతున్నావు. ఇంతవరకు 7గురిని హత్య చేసినట్టు నువ్వు చెప్పావు. ఇక పైన జరిగే 8వ హత్య గురించి నేను చెప్తాను. అసలే నేను మొండోణ్ణి. నాలాంటి మొండోడి చేతిలో నువ్వు చావకుండా ఉండు. చెప్పు. మీ చెల్లికి సంబంధం చూడటానికి వెళ్ళారా? అవును. ఏం లేదు, మీ చెల్లికి మేము సంబంధం చూసాం కదా. మీరు కంగారు పడేంతగా ఏం జరగలేదు. మీ చెల్లికి నాకు ఒక చిన్న ఒప్పందం ఉంది. ఆ రోజు మీరు కాలేజ్కి వచ్చారు కదా, ఫంక్షన్ అయ్యాక మీ చెల్లి వచ్చి నన్ను కలిసింది. తోడబుట్టిన నన్నే ఇంత బాగా చూసుకునే నా అన్న లైఫ్ అంతా తోడుగా ఉండే మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాడో. అందుకని మీరు మా అన్నయ్యని లవ్ చేయండి. సరే, నేను మీ అన్నయ్యని లవ్ చేస్తాను. బదులుగా నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా? వదినా, నువ్వు నన్నేం అడిగినా సరే చేస్తాను. ఏమడిగినా అంటే మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటావా? అంతే కదా, చేసుకుంటాను. తనకి చదువు ఉందా, మంచివాడా, ఏమీ తెలియకుండా నువ్వు కళ్ళు మూసుకుని ఒప్పేసుకుంటున్నావు. నాకు కావాల్సింది ఒకటే, నా అన్నయ్య సంతోషం. దానికోసం నేను ఏమైనా ఖచ్చితంగా చేస్తాను. మా అన్నయ్య మీద ఒట్టు. మీ చెల్లెలా అనకపోయినా నేను మిమ్మల్ని లవ్ చేసేదాన్ని. అయినప్పటికీ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఎందుకంటే మీ చెల్లి మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే వాడు లైఫ్ అంతా సంతోషంగా ఉంటాడు. మీ అన్న జీవితం సంతోషంగా ఉంటుంది, మరి మా పార్వతి జీవితం? ఇలా చూడండి, ఊళ్ళో ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. అదే విధంగా మా అన్నయ్యని చూడండి, మాట్లాడండి. వాడిని చూడడమే కష్టం అంటుంటే మాట్లాడమంటున్నారే? ఏ మా అన్నయ్యకేం తక్కువ? తక్కువ? వాడి వల్ల లోకానికి పరువు తక్కువ అండి.
వీళ్ళన్నను ఒక మనిషిగా చూసి పార్వతనిచ్చి పెళ్లి చేయడం కన్నా నీళ్లు లేని బావులు ఆ పిల్లని మనమే తోసేసి చేతులు కట్టుకుని చూస్తూ ఉండొచ్చు. చేస్తే చావని అంటూ. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? మీకు కామెడీగా అనిపిస్తుందా? అవును, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు బ్రహ్మాండంగా జరగబోతున్న నరసింహపట్నం చేపలు పట్టే ఉత్సవానికి వచ్చిన చేపలు పట్టే వీరులు వీరాంగనలు అందరికీ నరసింహపట్నం గ్రామం తరపున ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. అటు చూడండి. ఇట్లు ఉత్సవ నిర్వాహకులు. చేపలు పట్టాలనుకునే వాళ్ళు చెరువులో చేపలు పడుతున్నప్పుడు దయచేసి చేపల్ని మాత్రమే పట్టాలని ఉత్సవ నిర్వాహకుల తరఫున తెలియజేసుకుంటున్నాం. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్, గో. అన్నయ్య, అన్నయ్య, వీడిని మామూలుగానే చూడలేం, ఇక ఒళ్ళంతా బురదతో భయంకరంగా ఉన్నాడన్న వీడు. అన్నా, వచ్చే ఏడాది మన పార్వతిని చేపల చెరువులోనే చూడాలేమో. అన్నయ్య, అన్నయ్య ఎక్కడా? నీకే తెలియడం లేదా? వాడే నీ అన్నయ్య. ఊరుకో, పెద్దన్నయ్య ఎక్కడా? పెద్దన్నా? ఇంకో పెద్ద రౌడీనా? చెల్లి పిలుస్తుంది. సూపరా. వెనకే వస్తున్నాడన్నయ్య. కృష్ణ, పాలు తీసుకురా, కాఫీ పెట్టేయమ్మా. అలాగే అన్నయ్య. ఎన్ని కార్లు ఉన్నాయండి? ఎవరు వచ్చి ఉంటారు? రండి 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 రండి. ఎంతసేపు అని ఇక్కడే కూర్చోవాలి? ఆ? హ. ఏంటి సార్, షాక్ అయ్యారా? ఏంటి కొర్రమిల్లా? ఏంటి సార్, మీరు ఏదో ఒకటి పట్టుకుంటూనే ఉంటారా? ఆ? ఈరోజు చేపలు, తర్వాత నేను, ఆ తర్వాత మా బావ. అన్నా, ఎవరో ఒకరిని పట్టుకుంటూనే ఉండండి మీరు. నేను కూడా ఎవరో ఒకరిని కోస్తూనే ఉంటాను. బావా, మ్మ్. ఆయన కొడుకోయి. ఏంటి సార్, మీ కొడుకు కొయ్యమంటారా లేక మిమ్మల్ని వేసేయమంటారా? ఎవరితో ఏం నీ అబ్బా. ఎక్కడికి వచ్చి ఎవరు మంచి చేసుకుంటారు? ఏయ్! ఏంటి ఆ? తెగ రెచ్చిపోతున్నావు. కేసు పెట్టి చదువుకున్న తెలివి నువ్వు చూపించావు. పుట్టుకతో వచ్చిన బుద్ధిరా నాది. ఇంకో 2 రోజుల్లో మా మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోలేదో వాదించడానికి వకీలు ఉండడు, కేసు పెట్టిన నువ్వు ఉండవు. మీ ఇద్దరిని లేపేస్తే అప్పుడు తెలుస్తుంది నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది. పరబా. నువ్వురా తల్లి. ఏంటన్నా, వీడు బెదిరించే చోట మనం సంబంధాలు వచ్చి చూస్తున్నామా లేక మనం సంబంధాలు చూస్తున్న చోట వీడొచ్చి బెదిరిస్తున్నాడా? ఏమీ అర్థం కావడం లేదన్నా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మీరే నిర్ణయం తీసుకున్నారో నాకు తెలీదు, కానీ మీరే నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. ఇది మీ చెల్లెలి జీవిత సమస్య. ఒక అన్నయ్యగా మీరు ఆలోచించడం కరెక్టే. అయితే నేననుకున్నట్టుగా ఈ పెళ్లి జరిగితే నాకు లభించిన సంతోషమైన జీవితం నా అన్నకి లభించేది. అది ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు. నీలాగే మా అన్నయ్య కూడా చాలా మంచివాడు, నిజాయితీపరుడు. ఈ పెళ్లి జరగాలన్నయ్యా. ఎందుకంటే నువ్వు ఆశపడింది నీకు దక్కడం అనేది నాకు ముఖ్యం అన్నయ్య. అందుకని నీ మీద నేను ఒట్టేశాను. నాకు నీ అండ ఉండగా నాకేంటన్నయ్యా?
కొంచెం దూరంగా ఉంటే మంచిదే కదా. రెండిటికి అర్థం ఒకటేనండి. ఆ ఆదికేశవ్ అనేవాడు ఏదో చిన్న తప్పు చేస్తే క్షమించి వదిలేసేవాడిని. తను తప్పించుకోవడం కోసం సొంత టపాసుల ఫ్యాక్టరీని పేల్చి 15 మందిని దారుణంగా చంపేశాడు, వాడి తల్లితో సహా. వాడు రాళ్లకోరి రంగా వ్యాపారం అనే పేరుతో పేలుడు మందిని ఎవరికి ఎందుకు అమ్ముతున్నారో తెలిసి అమ్ముతున్నారు, కేవలం డబ్బు కోసం. రాళ్లకోరి రంగాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నేను ఈ ఆదికేశవుని పట్టుకోలేకపోయాను. ఆ రోజు నేను రంగమూర్తి బార్కి రైడ్కి వెళ్ళింది టపాసులతో పేలుడు మందున్న లారీని పట్టుకోవడానికి. రంగమూర్తి వాళ్ళ మనుషులు వాళ్ళ కోసమే వెళ్ళాననుకుని నన్ను చంపబోయారు. అప్పుడే మీరు కాపాడారు. నా చెల్లెల్ని మీకిస్తాను. మీ చెల్లెల్ని నాకు ఇవ్వాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోండి. కానీ నన్ను మార్చాలని మాత్రం చూడకండి. నా పద్ధతి ఇదే. తప్పు చేసిన వాడినే వదలను, తప్పుడు మనిషిని వదిలేస్తానా?